వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2004లో రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ మీద విషం కక్కటం మొదలుపెట్టారు. ఆనాటి నుంచే ఆ కుటుంబం. రాజశేఖర కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 కొండలు కాదు 2 కొండలే అంటూ మాట్లాడిన మాటల మీద ఆనాడే అసెంబ్లీ వేదికగా టీడీపీ ఖండించిన పరిస్థితి చూసాం. తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనకు తెలిసినాయే. ఆ తదుపరి కొడుకు సీఎం అయిన తర్వాత కూడా టీటీడీ మీద విష ప్రచారం చేయటం, లడ్డూలో కల్తీ నెయ్యి కల్పించడం, పరకామణిలో దొంగతనాలు చేపించడం, నిన్నగాక మొన్న కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర మందుబాటు చేపించడం, గోశాలలో రచరచ చేయటం, దేవుడి మాన్యాలు ఆస్తులు కొట్టేయటం, అలాగే అంతర్వేదిలో రథం తగలబెట్టించడం, రాముడి విగ్రహానికి జరిగిన అవమానం మనం చూసాం. సింహాచలం దేవస్థానం అయితే ట్రస్ట్ బోర్డు సభ్యులను మార్చి ఆ భూముల్ని ఆ గుడి ప్రతిష్టను ఎలా దిగజార్చే ప్రయత్నం చేశారో కూడా మనం చూసాం. కనకదుర్గం గుడిలో ఎన్ని అరాచకాలు చేశారో కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దేవాలయాల మీద పగబట్టడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు హిందువుల గోళ్ల మీద వాళ్ళు విషం చిమ్మారు, ద్వేషం చిమ్ముతున్నారు? అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులకు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టీటీడీ మీద, హిందూ దేవాలయాల మీద ఇష్టానురీతిగా విష ప్రచారాలు చేయటం, ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ఎందుకు అట్లా వాళ్ళు హిందువుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈ విషయంలో రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా కూడా ఉందండి. ఒక అంశంలో కలిసిన ఇంకా చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు భిన్నమైన వ్యక్తి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొన్ని అంశాల్లో ఒక విధంగా ప్రవర్తించినా మరికొన్ని అంశాల్లో ఆయన అభివృద్ధికి విషయాల్లో కానీ, ప్రజలతో సంబంధాల విషయాల్లో కానివ్వండి, ఇతర పార్టీలతో ఒక విధమైన సఖ్యతతో వెళ్ళటం కానీ, ఒకవేళ తను వల్ల తప్పు దొర్లితే కూడా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి అన్కండిషనల్ బేషరతు క్షమాపణ కూడా చెప్పిన సందర్భం చూసాం. కానీ చేసిన తప్పుల్ని పదే పదే చేస్తూ సమర్థించుకుంటూ ఇదే మా విధానం అనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఆయనకి, ఆయన పార్టీకి, పార్టీలో ఉన్న నాయకులకి కూడా కంటకంగా మారింది. ఇప్పుడు పార్టీలో వాళ్ళు కొనసాగలేని పరిస్థితి, అట్లా అని బయటికి వెళ్ళలేని పరిస్థితి. తర్వాత ఒక మతపరమైన అంశాల్లోనే కాకుండా అసలు డెవలప్మెంటే జరగకూడదనే సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా మింగుడు పడని అంశంగా ఉంది పార్టీ నాయకులకి. ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేసినా దాన్ని అడ్డుకుంటానికి నేనున్నాను అని ముందుకెళ్తున్నాడు. అది ఎటువంటి విధానం, అసలు అటువంటి మనస్తత్వం ఏంటి? ఎక్కడైనా రాష్ట్రంలో ఒక మంచి పని జరిగితే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సంతోషిస్తుంది. పైకి ఒప్పుకోకపోయినా లోనైనా కనీసం అడ్డు చెప్పే ప్రయత్నం చేయదు. కానీ ఎక్కడ ఎట్లాంటి మంచి పని జరుగుతున్నా తను ఆపలేనిదైనా సరే ఇంకా పై సంస్థలనైనా పిలుచుకొచ్చి దాన్ని ధ్వంసం చేయించారాక నిద్రపోని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. అది ప్రజావేదిక అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి అధికారం 24 గంటల లోపల నేను ధ్వంసం చేస్తా అన్నాడు, చేసేసాడు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం మీద కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఆ ఎయిర్పోర్ట్ కట్టడమే అసలు అనవసరం, అసలు ఉపయోగం లేనిది, నిరుపయోగం. తర్వాత ఇంకోటి ఏంటంటే అమరావతి రాజధానిని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు మొత్తాన్ని పనులన్నీ నిలిపేసి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసి అక్కడ కొనుక్కొచ్చిన సామగ్రిని కూడా దొంగతనం చేయడానికి ప్రోత్సహించి, లేకపోతే ఇతర ప్రాంతాలకు తరలిచ్చేసి, లేకపోతే ఐకానిక్ బ్రిడ్జికి వేసినటువంటి ఫౌండేషన్స్ని పొక్లైన్లు పెట్టి ఎంత ఖరీదైనా కూడా రేట్ అయినా తవ్వించి అవతల పడేసి మనిషి ఇవాళ మళ్ళీ అది పునఃప్రారంభం అయితే ఏం చేయాలో తెలియక అసలు రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడని ఏమి తెలియని ఒక అమాయకుడిలాగా కొత్త వాదనని, వితండవాదాన్ని, ఒక అమాయకపు వాదనని తెర మీదకి తీసుకొస్తున్నాడు. సుప్రీంకోర్టు అయినా వచ్చి ఆపాలంటాడు. ఒక రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంటే సుప్రీంకోర్టు వచ్చి ఆపటం ఏంటి? అసలు అర్థం లేని మాట అది. అసలు తను ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ టైంలో అప్పుడు జరుగుతున్న పనులు నీకు తెలుసు, నువ్వు ఆపిన సంగతి నీకు తెలుసు. 5 సంవత్సరాలు నీ పరిపాలన మొత్తం న్యాయ రాజధాని అక్కడే జరిగింది, శాసన రాజధాని, పరిపాలనా రాజధాని 3 అక్కడి నుంచి జరిగిన విషయం నీకు తెలుసు. అక్కడ చేసావు నువ్వు, 3 ప్రతిపాదనలు చేసావు, కానీ 3 అంగుళాల భూమి కూడా నువ్వు ఎక్కడా సేకరించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు చేసి ఈ రాజధాని ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో, ఎక్కడైతే పాడుబడిపోయిందో వాటన్నిటిని దుమ్ము దులిపి మళ్ళీ దస్త్రాలని పునరుద్ధరించి కార్యక్రమాలన్నీ ముందుకెళ్తుంటే ఇప్పుడు ఆయన గీపెట్టి శోకాలు పెడుతున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు. ఇది
ఏ ప్రాంత ప్రజల శ్రేయస్సును కోరినట్టు అతను ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నామని ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన వాళ్ళ పార్టీ నాయకులందరూ చెంపలేసుకున్నారు. అసెంబ్లీలో కూడా చెప్పారు మేము తప్పు చేశాము, 3 రాజధానులు అనేది లేదు, ఒక రాజధాని అమరావతి అని. మళ్ళీ ఇప్పుడు రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు ఏదో చేస్తున్నాడని అంటాం. చంద్రబాబు అమరావతి రాజధానిలో ఏం చేస్తున్నాడో పని చెప్పు అంటే పునర్నిర్మాణం చేస్తున్నాడంటే అప్పుడు రాజధాని ఉన్నట్టే కదా. ఆగిపోయిన భవనాలని కొనసాగిస్తున్నాడంటే ఉన్నట్టే కదా. పోనీ నువ్వెక్కడి నుంచి అన్నా చెన్నై నుంచి కానీ లేకపోతే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి కానీ ప్రభుత్వాన్ని నడిపావా? అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళే అంత తీరిక ఆయనకి లేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ అనేక రకాలైన ఆదాయ మార్గాలు వస్తున్నాయి, ప్రతిరోజు వస్తున్న డబ్బుని ఎటు మళ్ళించాలి, ఎటు దాచుకోవాలి అనేదే నీ కార్యక్రమం. అది ఓడిపోయిన తర్వాత మాత్రం నువ్వు తాడేపల్లిలో ఉండటానికి కూడా ఆయన ఇష్టపడాలి, ఎక్కువ టైము బెంగళూరు ప్యాలెస్లో గడపడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. ఎవరైనా కనుక డెవలప్మెంట్ చేస్తే దాన్ని కొనసాగించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున సైబరాబాద్ ఒక విధాన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్న దశలో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినా కూడా చంద్రబాబు గారి తర్వాత అదే విధానాన్ని కొనసాగించాడు. ఆయన తీసుకున్న ఐటీ సెక్టర్ విధానాలను కానీ లేకపోతే సైబరాబాద్ డెవలప్మెంట్ కానీ అన్నీ ఎక్కడా కూడా డిఫర్ అవ్వలేదు. ఎందుకంటే ఒక మంచి రూట్లో వెళ్తున్నప్పుడు తప్పుదోవలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది అది కాదు. ప్రతిదీ కూడా ఉంటే తను ముఖ్యమంత్రిగా ఉండాలి 30 ఏళ్ళు. ఇంకెవరన్నా ముఖ్యమంత్రి కనుక వస్తే నెల రోజులు కూడా ఆయన ఓర్చుకోలేక మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు ఈ ప్రభుత్వాన్ని దించేయాల్సిందే అని. ఇప్పుడు రాజధాని లేని ప్రాంతంలో ఈ కార్యక్రమాలను ఆపాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాడు. వెళ్ళి ఒక పిటిషన్ వేయొచ్చు కదా, తనే ఒక సూట్ ఫైల్ చేయొచ్చు కదా. రాజధానిని నేను అమరావతిని నిర్ధారించలేదు, నేను 3 రాజధానులు ప్రతిపాదించాను, ఆ ప్రతిపాదనని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొనసాగించాలి తప్ప ఒక అమరావతిలోనే ఎందుకు నిర్మాణాలు చేస్తుందని ప్రశ్నించాలి. ఆయన ప్రశ్నిస్తే అప్పుడు సుప్రీంకోర్టు దానికి తగిన సమాధానం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే అసలు రాజధాని అనే మాటకు అర్థమే లేదంటాడు. రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని క్యాపిటల్ అనే మాట రాలేదంటున్నాడు. కానీ విభజన చట్టంలో కూడా క్యాపిటల్ అని పెట్టారు. క్యాపిటల్ అని లేకపోతే 3 రాజధానులు 3 క్యాపిటల్స్ ఎట్లా తిరిగాడండి గంగరెద్దులాగా? అవును, అసలు క్యాపిటల్స్ అవసరం లేనప్పుడు మీరు అన్నట్టు 3 ఎందుకు? ఒకటికే అవసరం లేదు. 3 అని ఎందుకు తిరిగాడు పట్టుకుని? 3 ఎందుకు? 3 ఇప్పుడు ఒకటికే అవసరం లేదన్నప్పుడు 3 పెట్టడంలో అంటే ప్రజల సొమ్ము రాళ్లపాలు చేయాలనే మీరన్న పాయింట్ కూడా అది కరెక్ట్. కాబట్టి అర్థం లేదు. ఇవాళ రాజధాని మీద రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని అంటే ఏదన్నా ఒక రాష్ట్రం రాజధాని లేకుండా భారతదేశంలో ఉందా? తర్వాత భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా ఉండగా రెండో రాజధాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఏదన్నా అత్యవసర సమయాల్లో ఏదన్నా జరిగితే కూడా స్టాండ్ బై ఉండాలని. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులని ప్రతిపాదించిన వ్యక్తివి అసలు రాజధాని అక్కర్లేదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద చర్య తీసుకోవాలన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈయనకి మాత్రం ఊరికో ప్యాలెస్ ఉండొచ్చు, రాష్ట్రానికి రాజధాని అవసరం అక్కర్లా. తర్వాత ఎక్కడ పడితే అక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ ఆఫీసుల్లాగా కట్టుకుని కూర్చున్నాడు. అవి ప్యాలెస్లు కట్టుకున్నాడు. అవి ప్యాలెస్లు అవి రేపు ఒకవేళ ఈ పార్టీ కనుక తీసేస్తే అవి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా వాడుకోవడానికి పనికొచ్చే రకంగా కట్టుకున్నాడు. ప్రభుత్వ స్థలాల్లో కట్టాడు. వాటన్నిటిని ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కింద మారుస్తారు త్వరలో. అది మారిస్తే పర్వాలేదండి. ఇప్పుడు మార్చాలండి, ప్రజా డబ్బు అండి అది. ఒకసారి జయలలిత గారు ఒక పెద్ద అసెంబ్లీ భవనం కడితే తమిళనాడులో అంత విలాసవంతమైన అసెంబ్లీ భవనం అక్కర్లేదని చెప్పి ఆ తర్వాత వచ్చిన డిఎంకే ప్రభుత్వం దాన్ని జనరల్ ఆసుపత్రిగా కన్వర్ట్ చేసి ప్రజలకు అంకితం చేసింది. తప్పులేదు. ఇప్పుడు శాసనసభ భవనం చాలు అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్తారు, పెద్ద విలాసవంతమైన జీవితాలు అక్కర్లేదనే తీరు అది. కాబట్టి అట్లా మార్చినా కూడా మంచిదే. స్థలాలు ప్రభుత్వానివే కాబట్టి ఆ భవనాలను కూడా మీరు అన్నట్టు ప్రజా ఉపయోగం కోసం ఉపయోగిస్తే ప్రజలకు ఏదో ఒక మేలు జరుగుతుంది. ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్గా మార్చమని చెప్పి అక్కడ స్థానికంగా వినతులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి. చేయొచ్చండి, అట్లాంటి వాటి పనికి వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఋషికొండ మీద కట్టిన భవనాలే మరీ విలాసవంతమైన భవనాలు, వాటిని ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు. అసలు అంటే ప్రభుత్వాలకు కూడా అర్థం కాదు వాటిని ఏ విధంగా మళ్ళీ కొద్ది రూములు కట్టారండి, బెడ్రూమ్స్. అంతే, అంత పెద్ద పెద్ద ప్యాలెస్లో 4-5 బెడ్రూమ్లు ఉంటే ఏదైనా హోటల్గా ఇవ్వాలన్నా వాళ్ళకి ఏం గిడుతుంది? కాబట్టి వాటిని కూడా ఏదో ఒక రూపంగా మళ్ళీ అంటే వాటి నమూనాలు డిజైన్లు మార్చి ప్లాన్లు మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడైనా
చేయాలనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు, మత సంస్థల మీద అభివృద్ధి మీద కూడా దాడి చేయటం అనేది ప్రజల మీద పరోక్ష దాడి కదా. అది ప్రజలకి ఏ ప్రాంతంలో మేలు జరగకుండా నువ్వు కాపలాదారుగా ఉన్నావంటే అభివృద్ధి మీద దాడి అంటే రాష్ట్రం మీద దాడి చేస్తున్నాడు ఒక పక్క. ప్రజల మీద దాడి. అదే అన్నా, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ దేవాలయాల మీద కూడా విపరీతమైన దాడులు. అదేదో టెంపుల్ అంటాడు, అదేదో గుడి చాలా తేలిగ్గా తీసి మాట్లాడేశాడు. మళ్ళీ వాళ్ళ బాబాయిలందరినీ అన్నయ్యల్ని వాళ్ళని దానికి చైర్మన్గా పెట్టానప్పుడు అప్పుడు బాగానే గుర్తొస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అని. అదేదో గుడిలో అంటాడు, ప్రసాదం అంటాడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి. నువ్వు చంద్రబాబు గారిని ఏళ్ళం చేయొద్దు, టీటీడీని ఏళ్ళం చేయొద్దు, కలియుగ దైవం బాలాజీని ఏళ్ళం చేయొద్దు. ఆయన కొన్ని కోట్ల మందికి ఒక ఆరాధ్య దైవం. వాళ్ళని హేళన చేయొద్దు. చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా చేసుకుంటావు చేసుకో. చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించు. నీకు చేతనైతే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే జరిగే కార్యక్రమాల మీద ప్రశ్నలు వేయి. ఆయన ప్రశ్నించలేడండి మనుషుల్ని. ఆయన్ని నిండు శాసనసభలో కూడా ఏళ్లగా మాట్లాడాడు. ప్రతిపక్ష నాయకుడిని, సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి సమస్థాయిలో మాట్లాడాలి ఎప్పుడైనా. అందులో నీ తండ్రి వయసు అయినా నువ్వు మాట్లాడబట్టే ప్రజలకి నీ నిజ రూపం తెలిసే ఇవాళ నీకు ఈ విధమైన శిక్ష వేశారు. ఇంకా కూడా ఇప్పుడు అదే విధంగా ఇప్పటికీ మాట్లాడుతుంటే కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏ శిక్ష వేయాలనేది కూడా ఆ ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు తను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకున్నాడు. కానీ అందరికీ మించిన ఆయన ప్రజలు. రాజ్యాంగం ఉంది అక్కడ. తర్వాత నీకు నువ్వు 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని కొనసాగుతా అని ప్రకటించుకోవడం ద్వారా అవ్వలేవు. ప్రజలు చేయాలి నిన్ను. కానీ వాళ్ళ ప్రజలకి ముందే వార్నింగ్ ఇస్తున్నావు. నేను 29లోకి వచ్చిన తర్వాత మీకు బడిత పూజ చేస్తాను, 2.0 జగన్ పాలన మొదలవుతుందని. నీతో బడిత పూజ చేయించుకోవడానికి నీకు ఓటేస్తారా? ఎవరేస్తారండి? ఇంకా ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు. అదే అన్న, నియంతృత్వంతో మీరు నాకు ఓట్లు వేయాలి అని శాసిస్తే ఆ రోజులు పోయినాయి. అది ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసినాయి. ఇప్పుడు నువ్వు ఇంత పవర్ఫుల్ ముఖ్యమంత్రిని అనుకున్నా కూడా నిన్ను ప్రతిపక్ష స్థానం హోదా కూడా లేకుండా నిలబెట్టారు. అది రేపు ఆ 11 స్థానాలు కూడా ఓడగొట్టే అధికారం ప్రజల చేతుల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఇట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయాల మీద కానీ లేకపోతే ప్రజలకు జరుగుతున్న మేలు, ఇప్పుడు భోగాపురంలో విమానాశ్రయం కడితే భోగాపురంలో అవసరమా, ఎర్ర బస్సు చూడని వాళ్ళకి ఎయిర్ బస్సులా, ఇలాంటి అవహేళన మాటలు ఆయన ఎంత తొందరగా మానుకుంటే మంచిది. రెండోది, వాళ్ళ పార్టీ నాయకులు కూడా నాయకుడిని క్రమబద్ధి అంటే వాళ్ళని పరిమితిలో ఉంచుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతుంటే అవి ప్రచురించినటువంటి మీడియాని, ఎల్లో మీడియాని, గ్రీన్ మీడియా అని అంటం తప్పు. మీ నాయకుడు నోటికి తాళం వేయటం నేర్పండి ఫస్ట్. అవును, అది ఆయన ఏది మాట్లాడితే అది వస్తుంది మీడియాలో, తప్పదు. అంతేగాని మీడియాది కాదు మాట్లాడింది. తప్పు మాట్లాడిన ఆయన మీరు ఖండించుకోండి, తప్పు ఇది మనం మాట్లాడొద్దని. అది చేసుకోలేనప్పుడు మీడియాని నిందించేం లాభం బ్రహ్మంగారు? అర్థం మన ముఖం బాగుండాలి. అర్థాన్ని అంటే మన ముఖం ఏదైతే ఉందో అర్థం అదే చూపిస్తుంది. అది గమనించాలి. ఈ దేవాలయాల మీద దాడుల కుట్ర దేనికి సంకేతం అంటారు? ఎందుకు అలా చేస్తున్నాడు అతను? అంటే ఇది ఒక పరిపక్వత లేని వ్యక్తులు ఇట్లా ముఖ్యమంత్రులు అయితే ఇట్లాగే ఉంటుందండి. ఇప్పుడు గాడిదలకు కొమ్ములు ఉంటాయా? వచ్చినాయి అనుకోండి, కొత్తగా కొమ్ములు వచ్చినాయి కాబట్టి గతంలో కొమ్ములు ఉన్న జంతువులు చేయని పనులన్నీ చేస్తుంది. ఇది అందరినీ కుమ్మేస్తుంది. సేమ్ ఇట్లా అధికారం కనుక అనర్హులకు వస్తే జరిగే అనర్థాలే ఇవి. అంటే దాన్ని భక్తులు గుర్తించలేక ఓట్లు వేస్తున్నారంటారు. ఇంకా అతనికి ఎవరైనా ఒకసారి వంచిన గురవుతారండి, ఎంత తెలివిగలవాళ్ళైనా. మొన్న మధ్య పంజాబ్లో ఒక ఐజీ క్యాడర్ అధికారి కూడా సైబర్ నేరాల్లో చిక్కుకుని ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు. దాదాపు 20 కోట్ల రూపాయల ఆస్తి పోగొట్టు. ఇంకా పైగా ఒక సూసైడ్ నోట్ రాశాడు, వాళ్ళ మీద షిట్ వేయండి అని. అంటే చూడండి, ఒక ఐజీ అధికారి. అట్లాగే ఎవరైనా ఒక్కొక్క పరిస్థితుల్లో ప్రజలు ఆయన ఇచ్చిన హామీలను నమ్మారు, మోసపోయారు. మరి అదే 24లో మోసపోలేదు కదండి. మోసపోవడం అనేది ఎవరికైనా జరుగుతుంది. మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవలేని జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి, అమరావతి అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, దేవాలయాల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ అద్భుతంగా విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.